సోమలత కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది. ఎక్కువ ఇదివరకు హిమాలయ ప్రాంతాల్లో ఉండేది. తర్వాత దానికి అనువైన వాతావరణం ఉన్న చోటల్లా పెంచారు. చాలా ఎక్కువగా ఔషధ గుణాలు కలిగినటువంటి తీగ. దాని నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని ఋత్విక్కులు ముందు యజమాని పత్నికి సేవింపజేసి తర్వాత ఋత్విక్కులు మిగిలిన వారికి పంచిపెడతారు, వారు సేవిస్తారు. ఏమిటి ఇందులో విశేషం అంటే అది కూడా నీళ్లలోనే కలుపుతారు. కేవలం రసాన్ని రసంగా సేవించరు. అలా సేవిస్తే ఇబ్బందులు కూడా వస్తాయి. నీళ్లలో కలుపుతారు. విశేషం ఏమిటంటే అమృతం అమృతం అని మనం అనుకునే మాటకి అమరకోశంలో సంస్కృత నిఘంటువులో నీరు అని అర్థం ఉంది. అంభోర్ణస్తోయ పానీయం నీరక్షీరాంబుశంబరం కృపీట కాండమస్త్రీశ్చ జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస స్త్రిషుద్వే ఆప్యం అమ్మయం అన్నట్టు ఆపస్త్రీ భూమిని వారి సరళం కమలం జలం పయకీలాలం అమృతం జీవనం భువనం వనం అన్నారు. నీటికి అమృతం అనే పేరుంది. నిజానికి మనం సరిగ్గా వాడుకోగలిగితే నీరు అమృతమే. దానంతట అదే అమృతం. అమృతము అంటే మృతి కలిగించనిది. ఈ సోమరసాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రత్యేక వాతావరణంలో పెంచి దాని నుంచి తీసి దాన్ని కూడా ఒక పవిత్రమైన వాతావరణంలోనే ఇక్కడ దంచుతారు. ఇప్పటికే రోట్లో వెనకాల కూరల్లో వేయడం కోసం అల్లము మరోటి కలిపి దంచేసినట్టుగా దంచేయరు. దొడ్లో కూర్చొని దానికి మొత్తం పవిత్రమైన బ్రాహ్మణులు అంతలో ఉండాలి, మంత్రశాస్త్రం తెలిసిన ఉండాలి. ఆ ఎడ్ల బండి కింద కూర్చున్నారు, నలుగురు కూర్చున్నారు. ఏదో పెద్ద మనం ఏదో పెళ్లి కొడుకుని చేసినప్పుడు కొట్టం పేరెంటంలాగా కూర్చున్నారు. మొత్తం అంతా కూర్చున్నారు, దంచుతున్నారు, అక్కడ మంత్రాలు చదువుతున్నారు. ఇక్కడ ఈ దంచడంలో ఆ రసం తీయడంలో 3 శక్తులు సమ్మేళనం అవుతాయి. ఈ 3 శక్తులనే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి అంట. వీటినే లలితా సహస్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారిణి అన్న 3 రకాల శక్తులు. మనిషికి ఎప్పుడు యంత్రశక్తి ఉంటుంది. యంత్రశక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ చెయ్యి ఆడిస్తున్నాను, ఏదో ఈ పైకి పట్టుకున్నాను, యంత్రం ద్వారా మీకు వినిపిస్తోంది, ఇది యంత్రశక్తి. నేను కేవలం మాట్లాడితే వినపడదు, ఇది ఉంటేనే వినపడుతుంది, ఇది యంత్రశక్తి. దీని వెనకాల తంత్రశక్తి ఏమిటంటే ఈవేళ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని నేను చేసుకునేటువంటి ఒక ప్రణాళికో ఓహో నా వాక్ సామర్థ్యం ఉంది, అది యంత్రశక్తి, తంత్రశక్తి, తంత్రం. ఆ పైన మంత్రశక్తి ఏమిటంటే ఆ చెప్పే విషయం మీద నాకెంత మనస్సు ఉంది, దృష్టి ఉంది, ఎంత భక్తి ఉంది అనేది మంత్రశక్తి. ఏ పని చేసినా 3 కలవాలి అంటారు. వాక్ మనః కాయములు. శరీరము సిద్ధంగా ఉండాలి, వాక్కు బాగుండాలి, మనస్సు బాగుండాలి. ఈ 3ంటిని కలిపితేనే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి కలిసి ఒక పని జరుగుతుంది, లేదా ఒక పదార్థం తయారవుతుంది. అందుకే అక్కడ వాళ్ళు బండి కింద కూర్చున్నారు,